నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాజీవ్ చౌరస్తా నందు పట్టణ పార్టీ అధ్యక్షుడు పి. రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పి. రమేష్ గౌడ్, నందిమల అశోక్, మాణిక్యం, బీచుపల్లి యాదవ్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని బలహీనపరచాలని కుట్రలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కవితని అరెస్ట్ చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పుట్టపాక మహేష్, నాగన్న యాదవ్, బండారు కృష్ణ, కంచె రవి, నాయకులు తిరుమల్, శరవంద, స్టార్ రహీం, ప్రేమ్నాథ్ రెడ్డి, అరుణ్ యాదవ్, డి నరసింహ, సయ్యద్ జమీల్, ఎం బాలు నాయుడు, జోహేబ్, చిట్యాల రాము, మహేశ్వర్ రెడ్డి, ఇమ్రాన్, ముదస్సిర్, అస్లం, కవిత, సాయిలీల, ప్రవీణ్, లోకాజీ, ఎస్ సురేష్, శంకర్, రామస్వామి, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరి ఎమ్మెల్సీ కవిత గారిని అక్రమంగా ఈడీ అరెస్టు చేయడం దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా సర్చ్ పేరుతో మరి సోదాల పేరుతో వచ్చి ఆడపిల్ల అనకుండా ఆడబిడ్డ అని చూడకుండా మరి సాయంత్రం 5:30 గంటలకు మరి చీకట్లో ఢిల్లీకి తీసుకువెళ్ళడం ఇది దారుణమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. గత 10 ఏళ్ల నుంచి నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలని భారతావని ప్రజలందరూ కూడా నీ వైపే చూస్తున్నారు. ఇవాళ మోడీ అంటే ఈడీ ఒకటే యుగం నడుస్తుంది. ఏ ప్రాంతీయ పార్టీలు కూడా నాకన్నా తెలివైన వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉండవద్దు, మరి ఎవరు కూడా ప్రశ్నించే తత్వం ఉండొద్దు అని చెప్పి ఈరోజు మోడీ కంకణం కట్టుకొని నాకంటూ ఎలాగో చదువు రాదు, నాకంటూ ఎలాగో జ్ఞానం లేదు, మరి జ్ఞానవంతులు విద్యావంతులు ఈ సమాజంలో ఉండొద్దు అని చెప్పి ఈడీని అడ్డం పెట్టుకొని ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ కానివ్వండి, మిగతా అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలందరినీ కూడా ఈడీ పేరు మీద మోడీ బెదిరింపు కార్యక్రమాలను చేపడుతున్నాడు. ఈరోజు మోడీ ప్రభుత్వము దేశం మొత్తం కూడా మోడీ ప్రభుత్వం నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుంది అనడంలో నిన్న జరిగినటువంటి కవిత అరెస్టుకు ఒక నిదర్శనం. మహిళా బిల్లును తీసుకొచ్చి కేంద్రం మెడలు వంచే విధంగా మహిళా బిల్లు కోసం పోరాడినటువంటి ఒక వీర వనితను ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో యావత్ మహిళా లోకాన్ని అవమానించడంగా ఈ సంఘటన మనకు తెలియజెప్తా ఉంది. ఈ విషయంలో మహిళా లోకం అంతా మేల్కోవాలి. మహిళల పట్ల ఎవరు పోరాడితే వారిపైన వేరే మార్గంలో అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వం చేస్తుందనడానికి నిన్నటి అరెస్టే ఒక నిదర్శనం. కాబట్టి యావత్ భారతదేశ మహిళా లోకం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మోడీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మహిళలారా మేల్కొనండి, పోరాటానికి సిద్ధంగా అండి. కేంద్ర ప్రభుత్వం నడుము విరిచే వరకు, కేంద్ర ప్రభుత్వం గద్దె దిగే వరకు మనమంతా సంఘటితమై పోరాడాల్సిందిగా మేము మీ వెంట ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అరెస్టును ఖండన చేస్తూ వెంటనే బేషరతుగా కవితను విడుదల చేయకపోతే దేశం మొత్తం కూడా అట్టుడికే విధంగా పోరాటం మొదలవుతుందనేది మోడీ గుర్తించాలి. దానికి సహకరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే రాష్ట్ర మహిళల తరఫున ముఖ్యమంత్రి గారే స్వయంగా ఢిల్లీకి లెటర్ పెట్టాలా, మా తెలంగాణ ఆడబిడ్డను వదిలిపెట్టాలి బేషరతుగా అని చెప్పి ముఖ్యమంత్రి గారే లెటర్ పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా దోషయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై
తెలంగాణ సాధించిన రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతోన ఇవాళ సంవత్సరం పూర్తి ఈడీ కేసులు అన్ని కూడా ప్రముఖులందరి మీద ఉన్నప్పటికీ ఎవరిని కూడా అరెస్టు చేయకుండా ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు 3 గంటలకు విడుదల చేసే సమయంలో బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసి కేసీఆర్ ను బలహీనపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు కూడా కుట్ర పని ఇవాళ కవిత గారిని అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఇవాళ ఒక మహిళ అనకుండా ఈరోజు ఈడీ అధికారులంతా కూడా మూకుమ్మడిగా ఇక్కడికి వచ్చినప్పుడు వారెంబడి కేంద్ర బలగాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగా సహకరించి వందలాది మంది బలగాలను వాళ్ళు వెంటబెట్టి కవితను ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయించాలనే ఉద్దేశంతో ఇవాళ 3 గంటలకు వచ్చి సర్చ్ వారెంట్ అన్నారు. ఫస్ట్ కవిత మొత్తం ఇంటిని మొత్తం సోదా చేస్తున్నాం, మేము అరెస్టు చేసే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. 6:30 గంటలకు కేటీఆర్ గారు ఇంట్లో ప్రవేశించి వారెంట్ లేకుండా మీరు ఏ విధంగా ఇంటిని సర్చ్ చేస్తారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారని అతను ప్రశ్నిస్తే అతని మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఇవాళ వేధించడం అనేది మేము బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక అరెస్ట్ ఇవాళ 6:30 గంటలకు వాళ్ళ కవిత గారి భర్త గారికి మేము అరెస్ట్ చేస్తున్నామని సమాచారం ఇచ్చారు. కానీ వాళ్ళు చేసిన అరెస్ట్ మాత్రం 5:30కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక మహిళని చూడకుండా రేపు ఇవాళ శనివారం, రేపు ఆదివారం వారికి బెయిల్ రాకుండా వేధించాలనే ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేసి కేంద్ర ప్రభుత్వం మా పార్టీని బలహీనపరచాలి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మోదీ, రేవంత్ రెడ్డి కలిసి కుట్ర పని కవిత గారిని అరెస్ట్ చేయించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా పార్టీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ వనపర్తిపట్నంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా ఇవాళ వాళ్ళు చేసిన అక్రమాలకు మేము దిష్టిబొమ్మను తగలబెడతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మలు తగలబెట్టిన వైరాన్ని పోలీసులు చూసినప్పటికీ కేవలం ఇక్కడ దురుద్దేశంతో దిష్టిబొమ్మను అడ్డుకోవడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన కవిత గారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇవాళ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బలహీనపరచాలని చూస్తున్నారు కానీ అత్యంత శక్తివంతంగా కేసీఆర్ గారు బయలుదేరి ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కవిత గారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.